హాయ్ గాయ్స్. సో మేమైతే ఇప్పుడు వేములవాడకి స్టార్ట్ అయినాం. మా ఫ్యామిలీ అందరం కలిసి ఎందుకు ఏంటి అనేది మీకు ముందు వీడియోస్లో అయితే తెలుస్తుంది. నేను సడన్గా వీడియోస్ స్టార్ట్ చేసినాను, ఎందుకంటే నా ఫోన్లో అస్సలు స్టోరేజ్ లేదు. వీడియోస్ అన్నీ తీస్తున్నా, బట్ నథింగ్ ఐఎమ్ పోస్టింగ్. సో ఇక్కడ మేమైతే మధ్యలో ఆగినాం టోల్గేట్ దగ్గర. మేము ఈ మధ్య హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లోనే చేసుకొని వెళ్తున్నాం అనమాట. సో అట్లనే మా మమ్మీ చపాతీ అండ్ కర్రీస్ చేసింది. ఆ రోజు నేనైతే చాలా స్పెషల్ చేసిన. తినేసి అయితే మేము వేములవాడ రీచ్ అయిపోయినాం. రీచ్ అవ్వగానే మేము తీసుకుంది ఇదనమాట. సో ఒక గెస్ట్ హౌస్లో అయితే మేము స్టే చేసినాం. ఆ రోజు నైట్ అలసిపోయి అక్కడే పడుకున్నాం. గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్ రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మా అత్త కూడా రెడీ అవుతుంది, మా మమ్మీ కూడా రెడీ అయింది. సో ఇప్పుడైతే మేము వేములవాడ దర్శనానికి వెళ్తున్నాము, రెడీ అవుతున్నాం అనమాట అందరము. బయట చూద్దాం ఎట్లదో. సో గైస్ ఇక్కడనే అన్నదానం నాకు తెలిసి ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. పొద్దున్న నుంచి ఒకటే హడావిడి ఉంది వీళ్ళది. అయిపోయిన ఫుడ్ ఆల్రెడీ వాళ్ళు తీసుకొని కూడా వెళ్తున్నారు. అండ్ వీ వోకప్ టు అ బ్యూటిఫుల్ సన్ రైజ్. చెప్పాలి అంటే చాలా బాగుండే మార్నింగ్ వ్యూ. అండ్ చాలా లేట్ అయింది, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం. చూడండి గైజ్ ఎట్లా పెట్టుకుంటుందో లిప్స్టిక్ లైనర్. గైజ్ నైట్ వచ్చిన తర్వాత అందరం కోమా అయిపోయినాం. నేను కార్లని కోమా అయిపోయినా, కానీ వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో క్లిప్ తీసిన నేను రూమ్ది, అండ్ మళ్ళీ కోమా అయిపోయినా గైజ్. సో దర్శనంకి ఫోన్ ఎలా ఉంటుందా, ఎలా ఉంటుందో తీసుకొని వెళ్ళి మీ అందరికీ నేను చూపిస్తాను. మేము గుడికి వెళ్తాం అనమాట. మనం ఉన్న కానీ సగం సగం వ్లాగ్స్ చేస్తుంది. సో రైట్ నౌ డాడీ గోయింగ్ టు టెంపుల్. డాడీ వల్ల చాలా లేట్ అయింది గైస్. గాయస్ మా ఆంటీ అయితే మంచిగా రెడీ అయింది, మా ఇద్దరు కంటే కూడా. చూడండి మేము ఎట్లున్నామో చప్పరి చూడండి, హీరోయిన్ లాగా ఉంది కదా. మా మామయ్య హీరోలా. డాడీ సైడ్ లుక్ ఇచ్చుకో. ఏం హీరోలా లేడు కదా గైస్. సో రైట్ నౌ మా ఇంటికి దర్శనంకి వెళ్తున్నాం గైస్ మేము అయితే. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు దర్శనం. లెట్స్ చెక్ అవుట్ దేర్. అక్కడ ఆవుదాం గైస్. పొద్దున్నే అరేంజ్ చేసినాం. సో బేసిక్ ఇప్పుడు మా మామయ్య మా అందరికీ బ్రేక్ఫాస్ట్ చేయించి ఇంకా లంచ్ కూడా వేపిస్తాడు. సో ఇక్కడ వేములవాడలో ఎవరైనా ఉంటే మంచి హోటల్ రెస్టారెంట్ ఉంటే చెప్పేసేయండి మాకు. మంచి ఉండాలి ఫుడ్. ఎంత ప్రైస్ అయినా మా మామయ్య పెడతాడు. మొన్న 4,000 పెట్టాక ఈరోజు 10,000 పెట్టాడు. మా కోసం పెడతాడు గాయస్, మీకు తెలియదు. 2,800 గైస్. ఫ్రెండ్స్కి ఆకలి అవుతుందంట. సో బాక్స్ ఓపెన్ చేసుకొని తినేస్తుంది చపాతీ. మమ్మీ నిన్న చపాతీ చేసుకొచ్చింది కదా, సో అది తింటుంది గాయస్. 9 అవుతుంది, మేము ఇంకా దర్శనంకి వెళ్ళాలి. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది. సగం మంది మా గెస్ట్ హౌస్లో, మేము ఉంటున్న గెస్ట్ హౌస్. యా ఇట్స్ క్లియర్ నౌ. దీని పేరేంది ఏమో ఉండేది అప్పుడు నుంచి, భీమా సంథింగ్ ఏదో భీమాతో స్టార్ట్ అవుతుంది ఆ గెస్ట్ హౌస్. వాళ్ళందరూ సగం మంది దర్శనాలు అయిపోయి రూమ్లోకి రిటర్న్ వస్తున్నారు. మేము ఇంకా రూమ్లోనే ఉన్నాం గాయస్. సో గాయస్ స్మాల్ పూల్ పెట్టుకుంటున్నారు. నాకేమి మేమైతే దొంగ రూట్ నుంచి దొంగ రోడ్ కాదు, టికెట్ విఐపి టికెట్ తీసారు వాళ్ళు. పైసలు ఇస్తే గాయస్ ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఎంత మోసం చూడండి. ఆఫ్ చేయగలరు ఇద్దరు మంది.
ఇంకా మేమైతే 1000 రూపీస్ పెట్టి వీఐపీ టికెట్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న 2 minutesకే మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అసలు అయిందా అన్న ఫీల్లో ఉండే మేము. ఎందుకంటే ఇప్పుడు వేములవాడ ముందు గుడి కాకుండా ఇక్కడ భీమన్న గుడి దగ్గర అయితే పెట్టినారు కాబట్టి ఇంకా దర్శనం అయితే మాకు తొందర అయిపోయింది. దాని తర్వాత కొన్ని పిక్చర్స్ దిగినాం. పిక్చర్స్ దిగిన తర్వాత కోడే కట్టడం అంటారు కదా, సో అది అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటుంది. అందులో మాకు ఉందన్నమాట. సో కోడే టికెట్ కూడా వాళ్ళే ఇస్తారు మనం వీఐపీ టికెట్ తీసుకున్నప్పుడు. సో అది తీసుకొని అయితే మేము కోడే దగ్గరికి వెళ్ళి దాంతో ఒక రౌండ్ వేయాలి కదా. సో ఫుల్ కష్టపడ్డాం. ఎందుకంటే మాకైతే ఫుల్ భయం. నేను ఎప్పుడు పోయినా అక్కడ గంతులేస్తా. ఈసారి కొంచెం బెటర్గా అట్లీస్ట్ వీడియో క్లిప్స్ తీసిన అనమాట. నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఇక మా మమ్మీ మా డాడీ అయితే ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు నా మీద, భయపడకు అని చెప్పి అక్కడికి వెళ్ళినప్పుడల్లా. సో నాకు ఆ భయంకి ఇంకా ఎక్కువ భయం అవుతుంది, మా డాడీ తిడతాడని చెప్పి. ఇంకా అక్కడ ఆవులు ఏంటంటే, ఆ కోడలు ఏంటంటే ఎవరైనా జుట్టుకి ఫ్లవర్స్ పెట్టుకుంటారు కదా, ఆ ఫ్లవర్స్ని తినేస్తూనే డైరెక్ట్ వాళ్ళ జుట్టులో నుంచి. అదొక ప్రాబ్లం అయింది. సో ఫుల్ భయం అయింది అనమాట. మొత్తానికి మా దర్శనం అయితే చాలా మంచి కంప్లీట్ అయింది. దర్శనం అవ్వగానే మేమైతే బద్ది పూచమ్మ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ అందరు బోనం చేస్తారు కదా, సో అట్లనే మేము కూడా వెళ్ళినాము. కానీ అక్కడ చూస్తే అసలు అక్కడైనా వీఐపీ టికెట్కి మాకు 2 minutesలో దర్శనం అయింది. బట్ ఇక్కడైతే కొన్ని గంటలైనా కూడా అవ్వదని డిసైడ్ అయిపోయినాం. ఎందుకంటే ఫుల్ లైన్, ఫుల్ క్రౌడ్ అనమాట. సో మీ అందరికీ ముందే తెలుసు కదా. చూడండి ఎంతమంది రావాలని కష్టం. ఇదంతా క్రౌడ్. అక్కడైతే 5 lines ఉన్నాయి. మేము వేములవాడలో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బోనం అయితే సమర్పిస్తాం కదా బద్దిపోచమ్మకి. సో మేము ఎప్పుడైనా రూమ్లోనే బోనం చేసి అక్కడనే ఊదిస్తాం అనమాట. తీసుకొని వెళ్ళాము దేవుడి దగ్గరికి. ఇంకా బద్దిపోచమ్మ దగ్గర చాలా క్రౌడ్ ఉండేసరికి మేము బయట నుంచే మొక్కుకున్నాం. ఎట్లయినా బోనం మేము టెంపుల్లో సమర్పించాము, మేము ఎక్కడైతే రూమ్లో చేస్తాం అక్కడనే చేస్తాం కాబట్టి ఇంకా మేమున్న గెస్ట్ హౌస్లో అయితే ఫుడ్ వండడానికి వెళ్ళలేదు. అందుకని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్ ఉంటే అక్కడికి అయితే వెళ్ళి వండుకున్నాం. మా వంటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు తినడానికి రూమ్కి వచ్చినాం. సో హియర్ గోస్ అవర్ వంటలు. అండ్ రైస్, కర్రీ ఫుల్ ఆకలి అవుతుంది రైస్. చెప్పిగా హాయ్ ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టం లేదు? చాలామంది ఇష్టపడతారు కదా. సో నేనైతే ఇష్టపడని రకం. నాకు నాటుకోడి అంటే అసలు నచ్చదు. సో నేను తినను. మా మమ్మీ, డాడీ, మా అమ్మ వాళ్ళైతే ఇష్టంగా తింటారు. సో అట్లీస్ట్ అక్కడ సైడ్ వెళ్ళినప్పుడైనా మనం నాటుకోడి తిందాం కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నాటుకోడియే కోపిస్తారు. ఇంకా నేను తినను కాబట్టి నేను, మా మరదలు, మా అత్త అసలు నాన్ వెజ్ తినరు. సో మా ముగ్గురు కోసం అయితే ఎగ్ కర్రీ చేసినారు. ఇంకా చేసుకొని అయితే తింటున్నాం అక్కడ. ఇంకా మా మామయ్య అయితే నాటుకోడి చాలా బాగుంటుంది, తినాలి అని చెప్పి నన్ను ఫోర్స్ చేస్తుండే అనమాట. సో అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాం. తిన్న తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే రూమ్ వెకేట్ చేద్దామని అనుకుంటున్నాము. రూమ్ వెకేట్ చేసిన వెంటనే మేమైతే మళ్ళీ షాపింగ్కి వెళ్ళినాం అనమాట. ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యేదైతే కొండగట్టుకు అనమాట. సో ఈరోజు కొండగట్టుకు వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కూడా వంటలు చేసుకొని తిని మళ్ళీ ఇంటికి వెళ్తాము. సో ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఫుల్ బ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడైతే మేము వండుకున్నవి అన్నీ మిగిలినాయి కదా, అందులో కార్లో ఒలికిపోతాయి అని చెప్పేసి డిషెస్లో, బాక్సెస్లో అయితే సదరిస్తున్నాము. సో దిస్ ఈజ్ అ గెస్ట్ హౌస్ మేము ఉన్నది. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తీసుకోండి. చాలా నీట్గా అండ్ రీజనబుల్ ప్రైజెస్కే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది బిల్డింగ్స్ని అయితే కూలగొట్టినారు టెంపుల్ కోసం. అండ్ రెంట్స్ కూడా వాళ్ళు ఉన్న బిల్డింగ్స్ కూడా రెంట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట, లాడ్జెస్. సో అందుకని చెప్పి మీరు గెస్ట్ హౌస్ ప్రిఫర్ చేయండి, మంచి రీజనబుల్ ప్రైస్కే ఉంది. మేమైతే ఇక్కడ నుంచి షాపింగ్కి బయలుదేరాం. సో గైస్ మేమైతే ఇప్పుడే రూమ్ వెకేట్ చేసినాము.
చేసి ఇక్కడ టీ తాగడానికి అయితే వచ్చినాం. క్రౌడ్ తగ్గిపోయింది కొంచెం కొంచెం. ఐస్ పొద్దు నుంచి దర్శనాలకి ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇది రోజుకి మా టీ పాయింట్. సో మేము అసలు వేములవాడకి ఎందుకు వచ్చినాం అని దగ్గరకు వస్తే, ఇప్పుడు దగ్గరలో మనకి సమ్మక్క సారక్క జాతర అయితే ఉంది కదా, ఫస్ట్ మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్తాం. మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. ఏమేమి కొనుక్కుంటాం అనేది చూద్దాం. ప్రిన్స్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి షాప్ చేసినాక నేను బేసిక్ ఎక్కువ నా కోసం షాప్ చేసింది గైస్. ఇట్లా పెడితే మంచిగా వస్తుంది. లేదంటే ఇది ఏంది గైస్, వీళ్ళకి బ్లాగింగ్ చేయడం కూడా రాదు. ఇప్పుడు నేను కెమెరా గైస్ ఉండాలి కదా గైస్, కెమెరామెన్ లాగా. మాల్ వచ్చేసారు గైస్. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. ముందుగా కోసం షాప్ చేసేదంట. లెట్స్ సీ. ఎస్ గైస్, వీలైతే మన ఫ్రెండ్స్కి ఏదైనా 10 రూపీస్ కమ్మని కొనిద్దాం. లెట్స్ సీ ఏం కొనిస్తారు. మేము స్నిక్కి వాళ్ళకి అవి తీసుకున్నాం. ఏం చేయట్లేదు. ప్రిన్సీని నేను లూడో కొనుక్కోనంటే కొనలేదు గైస్. అది కూడా ఏమేమి ఆడతాం అని చెప్పేసి వద్దన్నా. అంతా షాపింగ్ ఏరియా అన్నమాట. అలా చెప్పకుండా పోతున్నారు, తప్పిపోతే నేను. ఎదురుగా సైడ్ మేమైతే బ్యాంగిల్ షాపింగ్ చేసినాం, అయిపోయింది. సో గైస్, మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు కొండగట్టు చెప్పాలంటే ఈ పొద్దు నుంచి ఒక 10 గల తిన్నది గైస్. వాళ్ళు చిన్నప్పుడు తినేటోళ్ళు అంట, అందుకే ఇప్పుడు కూడా తింటారు. ఇక మేము చిన్నప్పుడు పిజ్జా బర్గర్ తింటాం కాబట్టి పెద్ద. సో యా, హౌ బ్యూటీ నైట్ టైం. రష్గా ఇంత బాగుంది కదా గైస్. చాయ్ బాయ్ ఉన్నాడు గైస్ ఇక్కడ. మేమైతే సర్వపిండి తీసుకున్నాం ఇక్కడ. ఎంత ఉంది సైజ్? రెండే ఇచ్చింది, ఇంకా 2 తీసుకో. సో గైస్, హౌ మెనీ ఆఫ్ యూ లవ్ సర్వపిండి? లవ్ సర్వపిండి. వి స్టే విత్ సర్వపిండి. సో గైస్, గుడి రెనోవేషన్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇదంతా ఇట్లా చేసి ఈ షాప్స్ వాళ్ళంతా షాప్స్ కొట్టేసరికి వాళ్ళు ఇక్కడ రోడ్డు మీద పెట్టేసుకున్నారు అనమాట, ఇట్లా గంపలు పెట్టుకొని. మేబీ రెనోవేషన్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మంచి షాప్స్ కడతారని చెప్పి ఒక చిన్న హోప్. సో నేను అప్పటి నుంచి ఫోన్లతోనే వ్లాగింగ్ చేస్తున్నాను కదా గైస్, జస్ట్ బికాజ్ ఐఎమ్ టాకింగ్ టు కన్నా. సో గైస్, మేము 2 కప్స్ తీసుకొచ్చేసాం. ఆడ బూస్ తీసుకున్నాము. అండ్ వాటిని ఏమంటారు, మట్టి సంథింగ్ లైక్, మర్చిపోయినా నేను టైంకి గుర్తురావు. మట్కా చాయ్ కప్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ మట్కాలు పట్టుకొచ్చేస్తున్నాం చాయ్ తాగేసి. బూస్ట్ మేము బూస్ట్, మమ్మీ వాళ్ళు చాయ్. నుంచి అయితే మా మామయ్యకి రేపు డ్రెస్ లేదని అబద్ధం చెప్పి షాపింగ్కి వెళ్తుంది. ఇప్పుడు ప్రిన్స్ కోసం డ్రెస్ తీసుకొని అప్పటి నుంచి స్టార్ట్ అవుదామని చెప్తున్నా. ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్. సో గైస్, ఎప్పుడైనా చేసేది ఏదంటే ఫోన్లు పట్టుకుంటాడు. మనకి ఎప్పుడు ఇవన్నీ ఇస్తారా, మా వాళ్ళు చిరాలు చూస్తారంట నా కోసం డ్రెస్ కానీ వస్తే. ఐ డోంట్ నో వాట్ చేయడం, సప్రీ ఉన్నాయి, బట్ చూడాలి ఏమవుతుందో. మేము ఉండగా కూడా కొనుక్కుంటా అంట. నో కాదు, నేను డ్రెస్ కొనుక్కుంటే నన్ను ఇద్దరు కొట్టను చెప్పాలి. ఎందుకు కొడతారు, అట్లా కొడతారు, మనం కూడా చూద్దాం. ఇక్కడ సప్రీ ఉన్నాయి, సప్రీ డ్రెస్సెస్. లైక్ 2 పీస్ ఆర్ 3 పీస్. సో వాళ్ళు టాప్స్ ఇస్తున్నారు. మున్నాక చీరలు కావాలంట గైస్, ముసుగులు కట్టుకునే చీరలు చూస్తుంది. లేట్కి వచ్చిన చీరలు చూద్దాం. ఎట్లా చూస్తుందో అట్లా చీరలు. ప్రిన్స్ ఐటీ టాయ్స్ తీసుకుంది. నచ్చిందా? ఓకే అంట. గిర 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 గింగిరా గిరే
షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మేమైతే కొండగట్టుకు స్టార్ట్ అయిపోయినాం. సో 1 డే మేము వేములవాడలో స్టే చేసినాం 1 నైట్. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ కొండగట్టులో కూడా ఒక నిద్ర చేయాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము హోటల్స్ ఎత్తుక్కోవాలి. సో ఎప్పుడైనా మేము ఎట్లా అంటే ఫస్ట్ ఏ గుడికి లైక్ తిరుపతి అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వేములవాడకి వెళ్ళి అండ్ కొండగట్టుకి వెళ్ళిన తర్వాతనే మా ప్రయాణం దేవుళ్ళ దగ్గరికి ఎక్కడికైనా స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఇంతేనా, ఫస్ట్ వేములవాడకి వెళ్ళిన తర్వాతనే వేరే గుడ్లకి వెళ్తారా? సో కామెంట్ డౌన్లో కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ అయితే ఇంతే, మేము ఎక్కడి గుడ్లకి వెళ్ళాలన్నా ఫస్ట్ వేములవాడ కొండగట్టుకి వెళ్ళిన తర్వాతనే ఇంకా వేరే గుడ్లకి అయితే వెళ్తాం అనమాట. గైస్ ప్రిన్సీ బట్టలు షాపింగ్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే దగ్గు స్టార్ట్ అయింది. అది కూడా వదలట్లేదు. మేము లాస్ట్ టైం మా ఇన్లాస్తో వచ్చినప్పుడు సేపు కూడా కూర్చొని ఎంజాయ్ చేసినాం. సో మళ్ళీ అవే గుర్తొస్తుంది అన్నమాట. సో మనకైతే ఇప్పుడే హోటల్ రూమ్ దొరికింది గైస్. మేము లాడ్జ్ బుక్ చేసుకున్నాము. సో అది మా డాడీ ఇంకా మా అమ్మ వెళ్ళి కూర్చున్నారు. మెయిన్ వైల్ మేము నాటుకోడి తిన్నాం కాబట్టి రెస్టారెంట్కి అయితే వచ్చి టేకింగ్ సమ్ కర్రీస్. సో గాయస్ మేము రూమ్ తీసుకొని తిన్నాం. ఇది మా రూమ్. దిస్ ఇస్ అవర్ రూమ్ గైస్. హాయ్ గాయ్స్, ఇవన్నీ మా రూమ్స్ ఫర్ టుడే. సరిపోతుంది నిజంగా. ఇంట్లో ముగ్గురు పడినా కింద ముగ్గురు పంటుండే. సో ఇదొక రూమ్. డోర్ వేసుకున్నారుగా ఉంది. సో ఇదొక రూమ్. సో ఈ 2 రూమ్లు మనకే గాయస్ ఈ రోజుకి. గాయస్ ఫైనల్లీ గాడ్ 2 పేపర్ ప్లేట్స్ ఏంటంటే భయ ఒకటి ఇచ్చి తినేసుకోండి పండగ చేసుకోవడానికి తినేదాం గాయస్. సో ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తాము. రేపు మేము ఏం లేదు, జస్ట్ వెళ్ళి తినేసి బజ్జు. లెట్స్ స్టార్ట్ దే. కొండగట్టు బ్లాగ్ తీసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, నోటిఫికేషన్. బై ఫ్రెండ్.